త్వరలో మరో డిఎస్సి 5,000కు పైగా పోస్టులుండే అవకాశం. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందొద్దు, ప్రస్తుత డిఎస్సి రాసి ఉద్యోగాలు పొందండి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం త్వరలో మరో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. నిరుద్యోగులు ప్రస్తుత డిఎస్సి పరీక్షలకు బాగా సిద్ధమై 11,000 ఉపాధ్యాయ పోస్టులను పొందాలని, ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే మరో నోటిఫికేషన్ జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఆదివారం వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్, పిసిసి అధికార ప్రతినిధి లోకేష్ యాదవ్, గిడ్డంగుల విత్తనాభివృద్ధి సంస్థల చైర్మన్లు వీళ్ళంతా కలిసి గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారట. ప్రస్తుతం పరీక్షలు జరగబోతున్న డిఎస్సి నోటిఫికేషన్కు స్పందించి 2,79,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే 2,05,000 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. వీరికి ఏమైనా సమస్యలు ఎదురైతే పరిష్కారానికి 24 గంటలు అందుబాటులో ఉండేలా గ్రీవెంట్ సెల్ ఏర్పాటు చేశాం. ఈ నెల 18 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తాం. పాఠశాలలపైన మేము లోతుగా అధ్యయనం చేయగా ప్రస్తుతం వెలువరించిన 11,000 పోస్టులు భర్తీ అయిన తర్వాత మరో 5,000 ఖాళీలు ఉంటాయని తేలింది. వీటితో పాటు సమీప భవిష్యత్తులో ఏర్పడే మరికొన్ని ఖాళీలు కలిపి మరో డిఎస్సి నిర్వహిస్తాం. నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వం తరచుగా డిఎస్సి నోటిఫికేషన్లు జారీ చేస్తూనే ఉంటుంది. తెలంగాణ బిడ్డలు జీవితాల్లో స్థిరపడాలని అన్నదే మా ఆశ. ఇటీవల రాష్ట్రంలో 19,000 మందికి పైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాం. ఏ చిన్న ఇబ్బంది లేకుండా 34,000 మంది ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించాం. జాబ్ క్యాలెండర్ విడుదల ప్రక్రియను వేగవంతం చేశాం. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్సి ఉద్యోగాలను భర్తీ చేయలే. అప్పట్లో సిఎల్పి నేతగా నేను పలుమార్లు ప్రభుత్వాన్ని అసెంబ్లీలో డిమాండ్ చేయగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. చివరికి అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తే పరీక్ష పేపర్ లీక్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్రూప్ 1 ప్రిలిమ్స్ను విజయవంతంగా నిర్వహించాం. గత ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షను 3 సార్లు వాయిదా వేసింది. మేము వచ్చే నెలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. గ్రూప్ 3 పరీక్షలు వచ్చే నవంబర్లో నిర్వహించేందుకు తేదీలు ఖరారు చేశాం. తెలంగాణ బిడ్డలు జీవితాల్లో స్థిరపడాలి అన్నదే మా ప్రభుత్వం ఆశ. డిఎస్సి పరీక్షలు బాగా రాసి ఉపాధ్యాయులుగా ఎంపికై ప్రభుత్వ పాఠశాలల్లోని పేద బిడ్డలకు విద్యాబుద్ధులు నేర్పాలి అనేది మా ప్రభుత్వం కోరిక. మీరు కోరినా కోరకపోయినా వాళ్ళు చదివే చెప్తారు. ఓకే, వాళ్ళు ఇంకేం చెప్పరు. వాళ్ళు టీచర్లుగా ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇంకా అదే పని చేస్తారు. కానీ ఇప్పుడు మీరు 20,000-25,000 మెగా డిఎస్సి వేస్తామన్నారు కదా, ఇప్పుడే వాళ్ళు ఏమని డిమాండ్ చేస్తున్నారు? మీరు మళ్ళీ నెక్స్ట్ వేసే డిఎస్సి కూడా 5,000కే పరిమితం చేస్తామంటున్నారు. కనీసం ఒక 10,000 అయ్యండి. టీచర్లు అవసరం లేదు అన్నది కానే కాదు. అసలు మీరు అద్భుతమైన ఖాళీలు ఉన్నాయి అక్కడ. మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఇప్పుడు ఏదైతే 11,000 వేసిరో ఇక మీరు వెనక్కి తగ్గేటట్టయితే కనిపిస్తలేదు. హాల్ టికెట్స్ అంతా డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి రెడీ అవుతారు. ఏం చేస్తారు మరి మీరు వినకపోతే? సో మరి నెక్స్ట్ నోటిఫికేషన్ అయినా దాంట్లో కూడా మినిమం 10,000కి పైననే పోస్టులు ఉండాలని నిరుద్యోగులు కోరుకుంటాం. మళ్ళీ మీరు 5,000కే పరిమితం అయితే ఎట్లా? అండ్ రెండోది, మీరు అంటున్నారు ఈ గ్రూప్ 2, గ్రూప్ 2 పరీక్షను 3 సార్లు వాయిదా వేసింది మేము వచ్చే నెలలో పెడుతున్నామని అంటున్నారు. వాళ్ళు అడిగేది అదే కదా. డిఎస్సికి గ్రూప్ 2కి మధ్యలో ఒకటే రోజు ఉంది. అది 5వ తేదీన అది అయిపోతే 7వ తేదీ ఉంది, మధ్యలో 6వ తేదీ ఒకటే రోజు ఉన్నది. అండ్ ఇంకొకటి ఏంటి, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏడా పెట్టిరు? మీరు తీసుకుపోయి నవంబర్లో పెట్టిరు. గ్రూప్ 2కి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సేమ్ సిలబస్, ఫుల్ స్టాప్ కూడా చేంజ్ కాదట. మరి సేమ్ సిలబస్ ఉన్నప్పుడు వరుసగా పెట్టండి, ఏముంది? వితౌట్ గ్యాప్ వరుసగా పెట్టేయండి. లేదంటే 1 or 2 days గ్యాప్ ఇవ్వండి. అదే చదువు కదా, అదే ఎగ్జామ్, అదే సిలబస్ అయినప్పుడు వాళ్ళు రాయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇక ప్రిపరేషన్ కొత్తగా అక్కర్లే. మీరు ఇప్పుడు గ్రూప్ 2 రాసి మళ్ళీ 3-4 నెలలు గ్యాప్ వచ్చేసరికి పుస్తకాలు పక్కన పడేస్తారు, మళ్ళీ అంత మర్చిపోయినట్టు అవుతుంది, మళ్ళీ చదవాల్సి వస్తుంది. ఈ సిచ్యువేషన్ అంత ఎందుకు? గ్రూప్ 2 అయిపోగానే ఇమీడియట్ గ్రూప్ 3 పెట్టండి. అందుకనే గ్రూప్ 2 వాయిదా వేసి ఇంకొక 2-3 నెలల తర్వాత పెట్టి దాన్ని ఇమీడియట్గా గ్రూప్ 3 కనుక పెట్టుకుంటూ వెళ్తే ఈజీ అయిపోతుంది కదా. వాళ్ళు అదే అడుగుతున్నారు. మరి ఆ గ్రూప్ 2 గురించి మీరు చెప్తలేరు, సపోర్ట్ చేస్తలేరు ఏంది? నిన్న రేవంత్ రెడ్డి ఏమో మంత్రులు మాట్లాడతారు, వాళ్ళు చూసుకుంటారని ఏదో చెప్పారు. మరి ఎప్పుడు ఆ డెసిషన్ ఎప్పుడు వస్తుంది? కనీసం అదన చేయండి కనీసం. అండ్ భట్టి విక్రమార్క గారు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ని మర్చిపోయినట్టున్నారు. గ్రూప్ 1 మేము ప్రిలిమ్స్ అద్భుతంగా నిర్వహించినాం. ఓకే, నిర్వహించారు. మరి మెయిన్స్ 1:50 కాదు 1:100 అని మీరు గతంలో మాట్లాడారు కదా. దాన్ని ఇవాళ విద్యార్థులు నిరుద్యోగులు ముందు పెడుతున్నారు. మీరు అసెంబ్లీలో మాట్లాడింది 1:100 ప్రకారం పిలవండి, ఏం తప్పేముంది? మీరు అంటున్నారు కోర్టుకు పోతే కోర్టు కొట్టేస్తుంది, మళ్ళీ 1:50 పెట్టమంటుందా? ఫస్ట్ మీరైతే వెళ్ళండి, కోర్టుకు ఎవరు వెళ్తారో చూద్దాం. ఇదే నిరుద్యోగులే వాళ్ళని బతిలాడుకుంటారు, కాళ్ళు మొక్కుతారు వాళ్ళది, కోర్టుకు వెళ్ళిన వాళ్ళది. ఆ తర్వాత చూద్దాం కోర్టు ఏం చేస్తుంది. ఒకవేళ కోర్టుకు ఎవరైనా వెళ్తే అన్న తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే మీరు 1:100 ప్రకటించండి. మీరే ముందుగా అన్నీ అనుకుంటే ఎట్లా?
ఇప్పుడు లేదేమన్నా ఇమీడియట్గా రేపో ఎల్లుండో మెయిన్స్ ఏమన్నా ఉందా? లేదు కదా, అది అక్టోబర్లో ఉంది. సో ఆ లోపు జరగాల్సిన ప్రక్రియ ఇంకా చాలా ఉంటుంది.